చాలా మంది మీలో భయపడతా ఉంటారు. దేవుడు మీలో ఉంటే భయం ఉండకూడదండి. దావీదు చాలా చిన్నోడండి, గొలియాతు చాలా పెద్దోడండి. వీళ్ళిద్దరు సైజ్ చూస్తుంటే చాలా వ్యత్యాసంగా ఉంది. దావీదు ఎలా ఉన్నాడంటే పెట్టలు పట్టేవాళ్ళగా ఉన్నాడంటే, ఆయన చూస్తుంటే చాలా పొడవుగా ఉన్నాడు. ఆయనకి అందలేనంత స్థాయిలో ఉన్నారు. అయితే దావీదు ఏమంటున్నాడంటే, ఈ రోజు నేను జీవం కలిగిన దేవుని నామం పేరట వస్తున్నాను. ఇదే మీ ఎగ్జామ్స్ గురించి మీరు చెప్పగలుగుతున్నారా? ఇదే మీ ఇంటర్వ్యూ గురించి చెప్పగలుగుతున్నారా? ఇదే ఒక పని మీరు ప్రారంభిస్తున్నప్పుడు యేసుక్రీస్తు నామమందు ఈ పని నేను ప్రారంభిస్తున్నానని ధైర్యంగా మీరు చెప్పగలుగుతున్నారా? యేసయ్య మనతో ఉంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువగా చేయగలమండి. అందరూ ఒక స్థాయి చేయగలిగితే మనం ఇంకొక స్థాయి చేస్తామండి. యేసయ్య మనతో ఉంటే చాలండి. ఈటీలు ఇవన్నీ అవసరం లేదు. సౌలు అవన్నిటితో వచ్చాడు, గొలియాతు అవన్నిటిలో వచ్చాడు, దావీదుకి అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే దేవుడు తానే తనకు ఉండగా తనకు విరోధి ఎవరు? దావీదు ఆయుధాలు చూడలేదు, దావీదు దేవుని సైజ్ చూశాడండి. ఆయుధాల సైజ్ ఎంత ఉంటాయండి? దేవుడి సైజ్ ఎంత? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడండి. అంత గొప్ప నాతో ఉంటే ఈ యంత్రా బాబుజీ అనుకున్నాడండి. దేవుడు నీకు తోడుగా ఉండగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అనారోగ్యం గురించి ఎందుకు భయపడుతున్నావు? ఆ సమస్య గురించి ఎందుకు భయపడుతున్నావు? మీ వివాహం గురించి ఎందుకు భయపడుతున్నావు? మీ బిడ్డల గురించి ఎందుకు భయపడుతున్నావు? ఆ ఇంటి పని గురించి ఎందుకు భయపడుతున్నావు? నీ అప్పుల గురించి ఎందుకు భయపడుతున్నావు? దేవుడు మీతో ఉండగా అది ఎంత పెద్దది కావచ్చు, ఎంత పెద్ద ప్రాబ్లం కావచ్చు, కానీ నీకన్నా పెద్ద దేవుడు నీతో ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు.